పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల Mast Time Pass with Kajal and Chetu only on ETV Plus. First Friday of 2017. Bold and expectations, bold and movies. ఈ ఇయర్ లాంగ్ చాలా మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. అండ్ నాలాంటి చేతు లాంటి మూవీ బఫ్స్ కి 2017 అద్భుతమైన సినిమా ఇయర్ కూడా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం కదా. మరి ఈ ఇయర్ లో చెప్పేద్దాం చేతు? చెప్పేద్దాం కాజల్. చెప్పేద్దాం చేతు? చెప్పేద్దాం. ఎందుకు నువ్వు అలా అన్నావు కదా ఈ ఇయర్ లో అప్పుడు చెప్పేద్దాం. ఇట్లా రెండు కాళ్ళు ఈ ఇయర్ లో ఏం జరగబోతుంది 2017 ఫ్రైడే రోజున కాజల్ ఇంకా చైతు ఏం మాట్లాడబోతున్నారు తెలుసుకోవాలంటే చూస్తుండండి. మరి కాసేపులో చెప్తాము. సో అసలు డైవర్సిటీ లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రైడే స్పెషల్ మస్ట్ టైం పాస్. వెల్కమ్ టు ద ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ మస్ట్ టైం పాస్. ఫిల్మీ ఫ్రైడే రోజు ఫిల్మీ జ్ఞానం పెంచుకుంటారు కాజల్ ఇంకా చైతు, మీకు కూడా పెంచుతూ ఉంటారు. మరి 2017 లో ఏమేం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏమేం సినిమాలు రిలీజ్ అయితే బాగుంటుంది అంటే షెడ్యూల్ కి ఉన్నాయనుకోండి చాలా సినిమాలు, కానీ ఏ సినిమా కోసం మీరు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తాం, కాల్ చేసిన వాళ్ళందరికీ ఇదే అడుగుతాము. సో చైతు నువ్వు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నావు? నేను ఆలోచిస్తుంది వచ్చేసి అసలు ఎందుకు కాజల్ ఒకటి డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్ని పాయింట్లు యాడ్ చేసి తనకి తనే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అలా చెప్పిందని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇక్కడ ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వలేదు, నువ్వు తప్ప. దేవుడు ఇంత బాడీని ఇచ్చాడు, ఆ బ్రెయిన్ కూడా కొంచెం పెంచితే బాగుండదు కదా అర్థమయ్యేలాగా. అంటే అంత బ్రెయిన్ ఇచ్చేస్తుంటే కాజల్ లెక్క అయితే ఉండి, అందుకే అంత బ్రెయిన్ ఇవ్వకుండా ఎంత ఉండాలో అంత బ్రెయిన్ ఇచ్చాడు కాబట్టి ఇంత పర్ఫెక్ట్ గా షో చేస్తున్నా కాజల్. స్టార్ట్ చేశాడండి బాబు. మరి ఈ షో అంతా చైతు బ్రెయిన్ ఎంత ఉంది, చైతు పొట్ట ఎంత ఉంది అనే దాని గురించి కాదు, 2017 లో రాబోతున్న సినిమాల గురించి, ఏ సినిమా గురించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనైతే ఆబ్వియస్లీ నాలాంటి మూవీ బఫ్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ గా బాహుబలి 2 కోసం. అసలు కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని, ఈ క్వశ్చన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఆన్సర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. సో ఇంకొక 1 Jan February March April ఒక 3-4 months వెయిట్ చేస్తే చాలు, వచ్చేస్తుంది బాహుబలి 2. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కట్టప్ప ఎందుకు బాహుబలిని పొడిచాడు. ఎగ్జాక్ట్లీ, అందరూ వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే ఒకటి కాదు రెండు కాదు 3 క్యారెక్టర్స్ లో కనిపించి అందరిని నవ్వించడానికి వస్తున్నటువంటి మన సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిందని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. కొబ్బరి మట్ట 2017 లో రిలీజ్ అవుతుంది, ఆ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అట్లాగే మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు 2017 లా? మాకు మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. అండ్ ఎవరెవరైతే షోలో ఇవాళ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేయబోతున్నాము. కొంతమందికి కాల్ చేసి వాళ్ళు 2017 లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కొనుక్కుందాం. ముందైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం కదా, మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరు కాల్ చేద్దాం, వాళ్ళకి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం. ఒకటి కాదు రెండు కాదు 3 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు అనగానే నువ్వు యంగ్టగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నావేమో అనుకున్నాను. సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళు సంపూర్ణేష్ సినిమాల కోసం వెయిట్ చేస్తారు. మరి సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ అంటే అంత కామెడీ చేసేవాళ్ళబ్బా. హలో హాయ్, మీరు విన్నవారు ఒక అద్భుతమైన ఓవెన్. హలో హాయ్, మీరు విన్నయ్యారు ఒక అద్భుతమైన ఓవెన్. మీకు ఒక అవెన్ కావాలి అంటే 1 నొక్కండి, రెఫ్రిజిరేటర్ కోసం 2 నొక్కండి, వాషింగ్ మెషిన్ కోసం 3 నొక్కండి. హాయ్, మీరు విన్ అయ్యారు ఒక అద్భుతమైన ప్రాంక్ కాల్ సక్సెస్. ఇంకొకసారి కాల్ చేద్దాం. మస్త్ టైం పాస్ నుంచి కాజల్ ఇంకా చైతన్య సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేద్దాం. హలో హలో, ఏం ఆఫర్ వద్దా? అయితే మీకు ఇంకొక అద్భుతమైన ఆఫర్ గురించి చెప్పేస్తున్నానండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. కాజల్ నేను. హలో 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 మేడం గారు సీరియల్ చూస్తున్నారో లేకపోతే వంట చేస్తున్నారో ఎవరితో బిజీ ఉన్నారో తెలియదు కానీ మా మాట పట్టించుకోబడి ఫోన్ పెట్టేసిండ్రు. ఫైనల్ గా ఇంకొకసారి ఫోన్ చేసి అక్కడికి చెప్పేద్దాం దట్ వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అని చెప్పి. నువ్వు వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అని చెప్పేసి వదిలేసాయి. వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ నవ్వుకున్నావు అనుకో, వాళ్ళకి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ చేతు కాదని చెప్పి ప్లెయిన్ గా వదిలే. అయిపోయింది. చిల్లర పీపుల్, నీ గురించి నువ్వెందుకు చెప్పుకుంటావు కాదు, నీ గురించి చెప్తున్నాను రా. ఇందాక నీ గురించి నువ్వు చెప్పుకున్నావు కాబట్టి నీ గురించి నీకే చెప్తున్నావు. ఓకే యా. హలో చెప్పండి. హలో హాయ్ అండి, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. చెప్పండి ఏం కావాలి కాదండి, మేము ఈటీవీ ప్లస్ అనే ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాము. మీకు పిల్లలు ఉన్నారా?
ఉన్నది. ఎంతమంది పిల్లలు మీకు? ఈ పిల్లలకి లేరమ్మా. ఓకే, వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఉంటారండి, అందుకే మేము కాల్ చేసాము. ఎవరో ఒకళ్ళు ఈ షో కోసం మిస్డ్ కాల్ ఇచ్చుంటారు, అందుకే కాల్ చేసాము. సరే సరే, మేము వాళ్ళ అక్కని మాట్లాడతాం, మా చెల్లెలు వచ్చినప్పుడు మాట్లాడు. సరే, మీ చెల్లెల్ని అడిగామని చెప్పండి. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పండి, ఖుషి అయిపోతుంది ఆవిడ. చాలు, నైస్ టాకింగ్ టు యు అండి. బాయ్. సరే, బాయ్ బాయ్ బాయ్. ఒక ఆఫర్ వస్తుంది అన్నప్పుడు నీరసంగా మాట్లాడేటప్పుడు అర్థమైపోయింది ఆఫర్ లో వినియోగించుకునే పర్సన్ కాదు, మన మస్తు టైం పాస్ కి కనెక్ట్ అయ్యే పర్సన్ కాదని అనుకున్నాను, అట్లాగే అయింది. నాట్ టు వరీ, చూస్తున్నారు కదా మీరు. ఎస్, మీకే మేము కనెక్ట్ అయ్యడానికి కాల్ చేసినాం, కానీ కిస్మత్ కి కనెక్షన్ మాది బాగుందో, పొద్దునే ఎవరిది బాగుందో తెలియదు, ఆడి ఫోన్ ఎత్తారు, అలా మాట్లాడారు. కానీ మీరు ఎనర్జీగా మాట్లాడారు అనుకోండి, మా షోలో జాయిన్ అయ్యే అవకాశం మస్తు టైం పాస్ మీకు కల్పిస్తుంది. దానికి మీరు ఏం చేయాలి? 7732077321 ఈ నెంబర్కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేము మీకు కాల్ చేస్తాము. కాల్ చేసినప్పుడు ఎనర్జీగా మాట్లాడితే ఎవ్రీ వెన్స్డే మనం మస్తు టైం పాస్ లో లక్కీ కాలర్స్ గా మీరు ఇక్కడ రావచ్చు, మస్తు టైం పాస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. 2017 ఫస్ట్ ఫ్రైడే కాబట్టి ఫిల్మింగ్ ఫ్రైడే రోజు అసలు 2017 లో మీరు ఏ మూవీ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు, ఎలాంటి మూవీస్ వస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కానీ చైతు ఇంకా కాజల్ గురించి మాట్లాడలేదు. చైతు చెప్పు. చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ, ఎక్కడున్నావు కాజల్? బీన్ మూడ్ కాజల్. నువ్వు ఊరికే మాట్లాడేవేమో అనుకున్నాను. కొబ్బరి మట్ట మూవీ గురించి వెయిట్ చేస్తున్నాము, ఖైదీ వైభవ్ 150 గురించి వెయిట్ చేస్తున్నాము, నమో వెంకటేశ గురించి వెయిట్ చేస్తున్నాము, గురు మూవీ గురించి వెయిట్ చేస్తున్నాము, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మూవీస్ గురించి కూడా వెయిట్ చేస్తున్నాము. కానీ అందరికన్నా ఎక్కువగా అన్నిటికన్నా ఎక్కువగా వెయిట్ చేసేది ఏ మూవీ అంటే మన బాహుబలి 2. బాహుబలి గురించి మీరు కూడా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు, ఇంకొన్ని మంత్స్ లో రిలీజ్ అయిపోతుంది. కానీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు అనే దాని గురించి కనుక్కుందాం. సో లెట్స్ కాల్ లోకేష్. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో నుంచి లోకేష్ ని సెలెక్ట్ చేసి ఇప్పుడు కాల్ చేసేస్తున్నాం, మాట్లాడిస్తాం. హలో. హాయ్ లోకేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఓకే థ్యాంక్స్. ఎక్కడి నుంచి లోకేష్? ఏం చేస్తూ ఉంటావు లోకేష్? రాబోయే కాలానికి కావే జర్నలిస్ట్, రిపోర్టర్. ఇప్పటి వరకు నువ్వు ఏదైనా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్ రిపోర్ట్ చేసావా? రీసెంట్ గా నేను దసరా గురించి, బతుకమ్మ గురించి ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చేయి, మస్తు టైం పాస్ షోలో కనెక్ట్ అయినావు కాబట్టి రైట్ నౌ నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక రిపోర్టర్ లాగా మాకు అప్డేట్ చేయి, ఓకేనా? అయితే యాక్చువల్లీ నేను షాప్ లో ఉన్నా. అదే చెప్పు. సో లోకేష్ చెప్పు లోకేష్, అక్కడ ఏం జరుగుతుంది? షాపింగ్ మాల్ లో ఎంత హడావుడి ఉంది? ఇక్కడ మా షాప్ ఎదురుగా ఒక బస్ స్టాండ్ ఉంది, చాలా మంది బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఏ బస్ కోసం కొంతమంది కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు ఏమో కొంతమంది టీ తాగుతుళ్ళు, వేరేటోళ్ళేమో కానీ ముఖ్యమైన ఒక విషయం మీరు చెప్పడం మర్చిపోయారు లోకేష్. మీరు మస్తు టైం పాస్ కి కనెక్ట్ అయిపోయారు, మీరు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారో అది కూడా చెప్పేసేయండి లోకేష్. సో మచ్ హ్యాపీ. ఒక చిన్న ఈటీవీ ప్లస్ లో ప్రతి ప్రోగ్రామ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మీ యాంకరింగ్, మీరు చేతులు వేసే పంచులకి మీ రియాక్షన్ చాలా చాలా బాగుంటది. చలో, ఇవాళ ఫ్రైడే స్పెషల్, అది కూడా న్యూ ఇయర్ స్పెషల్ ఫ్రైడే రోజు మేము అడుగుతున్నాము, ఈ 2017 లో నువ్వు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు? రిలీజ్ కావడానికి రెడీగా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి కదా, ఈ 2017 లో ఏ మూవీ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు? ప్రభాస్ ఫ్యాన్, నాకు బాహుబలి అంటే చాలా ఇష్టం. బాహుబలి చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నది. ఓకే, జనరల్ గా చెప్పు ఎట్లా అని చెప్పి మనం చాలా రాజ్యంలో ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అని చెప్పి దాని గురించి కుతూహలంగా ఉంది, ఎక్సైటింగ్ వెయిట్ చేస్తున్నా అన్నమాట నువ్వు. అయితే నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి నీకు ప్రభాస్ గురించి ఒక న్యూస్ చెప్పరా, ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇక నుంచి ప్రభాస్ ప్రతి మూవీ ఇంటర్నేషనల్ గా రిలీజ్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు మన ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు కాబట్టి. ఎస్, తన నెక్స్ట్ మూవీ కూడా హిందీ, ఇంగ్లీష్, చైనీస్, జాపనీస్ ఇలా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎస్ అని ఫిలిం నగర్ లో వార్త వినిపిస్తుంది, దాంట్లో ఎంత కన్ఫర్మేషన్ ఉందో మాకు తెలియదు, రైట్? కాదు, ఇది కన్ఫర్మ్ న్యూస్. నువ్వు కన్ఫర్మ్ చేస్తావు? అవును, నేనే కన్ఫర్మ్ చేస్తాను. ఎనీవేస్ లోకేష్, ఎలాగో బాహుబలి గురించి వెయిట్ చేస్తున్నావు కాబట్టి అందరికి ఉన్న డౌట్ నిన్ను కూడా అడుగుతున్నాము. ఎందుకు కట్టప్ప బాహుబలి చంపాడని అనుకుంటున్నావు నువ్వు? అంటే రానా నాకు తెలిసిన అయితే రానా ఏమో అనుష్కని ప్రేమిస్తాడు, బాహుబలి కూడా ప్రభాస్ కి ప్రేమిస్తాడు. కమ్యూనికేషన్ ప్రభాస్ కి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసినప్పుడు ఒకటయ్యి వాళ్ళని యుద్ధం చేసి విడిద్దామని చెప్పి సపరేట్ గా వేరే దేవస్థానం జాయిన్ కట్టుకొని చేసినప్పుడు కట్టప్ప రానా పక్కన రానా సపోర్ట్ ఉంటే ఎవరి బాహుబలిని ఇట్లా గాయపరచు అని చెప్పి ఇట్లా అంటే అప్పుడు రానా అన్ని కుటుంబాల వాడిని చంపేసిందని చెప్పి చిన్న ఆలోచన ఇస్తున్నది. సూపర్. మరి ఆ ఆలోచన కరెక్ట్ ఉంటుందో లేకపోతే ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయి మనం అయితే వెయిట్ చేయాలి. కానీ నువ్వు చెప్పిన పాయింట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి లోకేష్. బీయింగ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ అంతా ఊహించుకొని చెప్పినట్టు చాలా క్రియేటివ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చలో లోకేష్, జాయినింగ్ విత్ us లోకేష్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎమోషన్ ఉంటది. అది ఆ బాధ అనేది లోపల దాచుకుంటే కంటిన్యూ వస్తాయి. అదే మనసులో ప్రతి హార్ట్ ని ఇన్స్పైర్ చేస్తుంది. డైలాగ్ ఇది అది మొన్న ప్రదీప్ కరీంనగర్ వచ్చి ఒక షో చేశాడు, లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఆ ప్రోగ్రామ్ లో చెప్దాం అనుకున్నా, చాలా మంది అరుచుడు వల్ల కొన్ని డైలాగ్స్ చెప్పాల్సి ఉన్నది. అంటే ఈ డైలాగ్ కాకుండా వేరే డైలాగ్స్ చెప్పిన డైలాగ్ ఖచ్చితంగా అనిపిస్తే. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, నువ్వు చెప్పేసావు అంతే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ లోకేష్. బాహుబలి మూవీ కాకుండా నెక్స్ట్ ఏ మూవీ కోసం నువ్వైతే వెయిట్ చేస్తున్నావు 2017 లో? ఖైదీ నంబర్ 150 బాస్ ఇస్ బ్యాక్. ఈ మూవీ గురించి నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. అందులో సాంగ్స్ అన్ని ఉన్నాయి. అసలు మన డిఎస్పీ ఏమన్నా కంపోజ్ చేశాడా? అన్ని సాంగ్స్ బాగున్నాయి చూడ్డానికి. కానీ అమ్మడు లెట్స్ డు కుమ్ముడులో మన బాస్ వేసిన స్టెప్పులు అయితే ఓ మై గాడ్ నాకు బాగా నచ్చేశారు. యాక్చువల్ గా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ లో నాకు పిచ్చిగా నచ్చేశారు. మళ్ళీ అంత బాగా నచ్చింది ఈ సినిమాలో ఖైదీ నంబర్ 150 లో. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ హిమ్ ఆన్ బిగ్ స్క్రీన్. మాకేంటో మెగాస్టార్ గారిని బిగ్ స్క్రీన్ లో చూస్తే చాలు, ఏదో తెలియని పండగ, ఏదో తెలియని ఎనర్జీ వచ్చేసి. ఈ మూవీ ఆ మూవీ అని కాదు, మెగాస్టార్ గారు సిల్వర్ స్క్రీన్ లో కనిపిస్తే చాలు, దేవుడిని చూసినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, మెగాస్టార్ గారి 150th మూవీ ఖైదీ నంబర్ 150. మూవీస్ గురించి మాట్లాడదాము. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, అలాగే వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నా సాయి తేజ కాల్ చేయాలి. కరెక్ట్. సో లెట్స్ కాల్ సాయి తేజ. హలో. హాయ్ సాయి తేజ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ కేతు. హాయ్. ఓకే సాయి తేజ, అమ్మాయి ఏం అడుగుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు కాజల్? సాయి తేజ అమ్మాయి కాదు, వాయిస్ ఏంటంటే అర్థం కావట్లేదా? కాదు అబ్బాయి. అబ్బాయి అన్నయ్య నువ్వు కూడా ఏడిపిస్తే ఏంటన్నయ్య, ఒక తమ్ముడు నువ్వు కూడా ఇట్లా ఏడిపిస్తే. సో సారీ సాయి తేజ. అంటే మా షోలో ఫార్మాట్ ఇలా ఉంటుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటాము. సో ఇందాక అబ్బాయితో మాట్లాడము, ఇప్పుడు అమ్మాయి ఏమో అనుకుని కన్ఫ్యూజ్ అయ్యాం కదా. నువ్వు ఎప్పుడు ఫార్మాట్ లో ఉండలే. ఎక్కడి నుంచి మాట్లాడుతావు సాయి తేజ? వడ్లపూడి ఫ్రమ్ మంగళగిరి. ఏం చేస్తూ ఉంటావు? డిప్లొమా సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? ప్రియదర్శిని. ఓకే, ప్రియదర్శిని కాలేజ్ అంట కాజల్, మంగళగిరి. ఓకే, నేను యాక్చువల్లీ షాక్ లో ఉన్నాను. ఆ షాక్ లో నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. నువ్వు చైతన్యతో మాట్లాడు. దట్స్ ఓకే కాజల్, కమ్ ఆన్. ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తావు? మరి ఏం షాక్? షాక్ వాట్ యు మీన్ బై షాక్? ఏం మాట్లాడుతావు? కాలర్స్ ని దేవుళ్ళు అంటావు, అలా ఇజ్జత్ తీస్తావు కాలర్స్ ని. సరే చెప్పండి. 2017 లో చాలా మూవీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా, నువ్వు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నావు సాయి తేజ? నేనైతే 2 మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏందవి? ఒకటేమో బాహుబలి 2 అండ్ ఇంకోటి ఏమంటే నేను రీసెంట్ గా మూవీలో ఎంటర్ అవుతున్నాను అనమాట. నా స్నేహితులు మూవీ కోసం. ఓ సీరియస్లీ? సీరియస్ గా చెప్తున్నా. ఎవరు డైరెక్టర్ దానికి? కొత్తగా ఆయనంట. ప్రొడ్యూసర్ మాత్రం సింగర్ జేబీ అన్న. డాన్సర్ సింగర్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ జేబీయా? జేపీ అన్న. జీవన్ గారు జలపతి. ఓకే, ఆయన వేరే జేబీ, ఈయన వేరే జేబీ అనమాట. ఓకే నైస్. నువ్వు షాకుల మీద షాక్లు ఇస్తున్నావు అబ్బా, సూపర్. ఎందుకనక్క
నైస్ యా సీరియస్లీ మాకు కాలర్స్ జనరల్ గా కామన్ పీపుల్ ఉంటారు కదా, నీలాంటి సెలబ్రిటీస్ కాల్ చేస్తారంటే షాకే కదా. అప్పుడు సెలబ్రిటీ కాదు. ఏదా చేసిన నా స్నేహితులు మూవీలో హీరోనా? కాదు, హీరో పక్కన ఫ్రెండ్ రోల్. ఓకే, మంచిగా అయిపోయింది షూటింగ్ అంతా? అప్పుడే కాదు, జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఓ ఈ మంత్ లోనే స్టార్ట్ అయింది. సో ఈ రెండుకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అవును. ఓకే, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ సాయి తేజ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. నేను వస్తున్నా, పక్కన యాక్సిడెంట్ ట్రై చేస్తున్నాను. అవునా, నీ పక్కన ఫ్రెండ్ లాగా క్యారెక్టర్ చేసిండు కదా, నీకు కరెక్ట్ గా సరిపోతాడనా? ఎట్లా సరిపోతాడు? నువ్వు మంగాళ్ళలాగా మగతనం గురించి మాట్లాడితే నిజాలన్నీ బయట పెట్టాల్సి వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ నిజాలు బయట పెట్టి మేము కూడా వినాలనుంది. నువ్వు మగాడు అని ప్రూవ్ అయితే చాలు చేతు. నవ్వుకోండి, పిచ్చిది నవ్వుకుంటారు, మీరు నవ్వుకోండి. కానీ ఇంకా ఎలాంటి మూవీస్ వస్తే బాగుంటుంది చేతు 2017 లో? నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా 2017 సంక్రాంతి వచ్చే టైంకి మన నలుగురు ఫేవరెట్ హీరోస్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, అలాగే చిరంజీవి గారి మూవీస్ రిలీజ్ అవుతాయని చెప్పేసి ఆశపడ్డారు. కానీ వెంకటేష్ గారి సినిమా వచ్చేసి గురు, అండ్ నాగార్జున గారి సినిమా వచ్చేసి నమో వెంకటేశ, బాలకృష్ణ గారి శాతకర్ణ మూవీ, అండ్ చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150. ఈ 4 మూవీస్ 4 స్టార్స్ పండగకి సూపర్ హిట్ పండగ అయిపోతున్నారు మనం అనుకున్నాము. కానీ 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. 2 మూవీస్ నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ అవడం జరిగింది. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ 2017 లో రిలీజ్ అయింది కాబట్టి అవి హ్యాపీనెస్. శాతకర్ణి కాదు చేతు, అది గౌతమి పుత్ర శాతకర్ణి. అదే చెప్పినాను కదా, నేను ఫుల్ టైటిల్ చెప్పలేదు, సగం టైటిల్ చెప్పి వచ్చుంటే ఫుల్ చెప్పాను కదా, మర్చిపోయాను. అందుకే స్టోలో సగం చెప్పినాను. కానీ ఈ 4 మూవీస్ మాత్రం సూపర్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాయి. చాలా రోజుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ నలుగురు హీరో మూవీ రాబోతున్నాయి కాబట్టి గెట్ రెడీ టు ఎంజాయ్ ద ఫీస్ట్ అంతే. ఎస్, అండ్ ఈ నలుగురు హీరోలతో పాటు ఇంకొక సూపర్ స్టార్ మూవీ గురించి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ మూవీ గురించి నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం, అంటే చాలా ఇయర్స్ తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అక్షయ్ కుమార్ ఈ సినిమాలో యాక్ట్ చేయబోతున్నాడు. ఏ సినిమానో తెలుసుకుందాం. దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి ఒకళ్ళు కాల్ చేద్దాం. ఆ తర్వాత ఏ సినిమా గురించి కాజల్ మాట్లాడుతుందో తెలుసుకుందాం. సో ఎవరు కాల్ చేస్తాం? కాజల్, సిద్ధార్థ్ రాయ్. సిద్ధుకి కాల్ చేద్దాం. హలో హాయ్ సిద్ధు. హాయ్ కాజల్ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ సిద్ధు గారు. ఓకే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సిద్ధు గారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఎక్కడి నుంచి? కరీంనగర్ అండి. కరీంనగర్. ఏం చేస్తుంటారు? అవును, నేను స్టడీ అయిపోయింది, కంప్లీటెడ్. ప్రజెంట్ కరెంట్ ఆఫీస్ లో చేస్తాను. అండ్ మా వర్క్ ఉంది, మా బ్రదర్ది, అది చూసుకుంటాను. ఓహో, అంటే జాబ్ కోసం వెయిటింగ్ అనగానే కాదు, గర్ల్ కోసం వెయిటింగ్ అని మైండ్ లో అనుకున్నారు కదా మీరు? గర్ల్స్ కూడా వచ్చేసారండి, మళ్ళీ వెయిటింగ్ ఏముంది అందులో. అవును. ఓ, మీ వాయిస్ చాలా యంగా ఉంది, పెళ్ళైపోయింది వాయిస్ లేదు. యాక్చువల్ గా 2-3 days నుండి మెసేజ్ చేస్తూనే ఉన్నాను, బట్ కనెక్ట్ అవ్వట్లేదు. స్లో రెస్పాన్స్. 2016 నుంచి ట్రై చేస్తే 2017 లో కనెక్ట్ అయింది మీ కాల్. లక్కీ పర్సన్ కదా, అందుకే. ఎస్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ అండ్ వి ఆర్ ఆల్సో వెరీ లక్కీ. మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అండి, నేను రెగ్యులర్ గా చూస్తుంటాను మస్ట్ టైం పాస్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటుంది షో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి సపోర్ట్ ఆల్వేస్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చెప్పండి. సేమ్ మీలాగే ఉంటది. ఓ, అయితే నేను ఈ రాఖీకి పెద్ద రాఖీ పండుగకి నేను పెద్ద రాఖీ తీసుకొస్తాను, మీకు కట్టేస్తా. నాకేం గిఫ్ట్ ఇస్తారు రాఖీకి? ఒక బ్రదర్ దగ్గర నుండి గిఫ్ట్ కంటే లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిగరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రా. ఇవాళ 2017 లో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఓకే, నువ్వు ఏ మూవీ గురించి బాగా ఈగర్ గా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నావు 2017 లో రిలీజ్ అయ్యే మూవీస్ నుంచి? బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆది అండ్ రామ్ చరణ్. ఓకే, అంటే సో రామ్ చరణ్ నుండి కొంచెం మంచి సరైనోడు లాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరైనోడు లాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరైనోడు లాంటి మూవీస్ రామ్ చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? సరైనోడు జులై.
ఓకే ఎనీవే సిద్ధు థాంక్యూ వెరీ మచ్ ఫర్ డైలీ చూస్తుంటాను షోస్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చూస్తావు కాబట్టి మేము గుర్తుపెట్టుకుంటాం. నేను ఇంకా స్పెషల్ గా గుర్తుపెట్టుకుంటాను. ఓకే ఓకే అన్నయ్య, నైస్ టాకింగ్ టు యూ సిద్ధు నాని అన్నయ్య. బాయ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ సిద్ధు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. రైట్, అన్నా చెల్లెల అనుబంధాన్ని క్లుప్తంగా మనకి వివరించారు. ఇక్కడ రాఖీ పండుగ దాకా వెళ్ళిపోయారు, ఇంకా సంక్రాంతి పండుగ కూడా రాలేదు. అయితే సంక్రాంతి పండుగ మాత్రం అసలు మిస్ కామాకండి, మస్తు టైం పాస్, బోల్డ్ అంత హంగామా, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడం కోసం కష్టపడుతూ ఉన్నాము. ఆ ఎంటర్టైన్మెంట్ చూడాలంటే సంక్రాంతి భోగి స్పెషల్స్ అస్సలు మిస్ అవద్దు మన మస్తు టైం పాస్ లా. ఎస్, అండ్ ఇందాక నేను మాట్లాడుతున్నాను కదా, అసలు ఫర్ ది ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ యాక్టర్, ఐ మీన్ చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో తెలుగులో పనిచేయడం జరిగింది, కానీ ఈ యాక్టర్ ఫర్ ది ఫస్ట్ టైం సౌత్ లో వర్క్ చేశారు. అండ్ దాట్ మూవీ ఈజ్ రోబో 2.0. ఎస్, మన సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, 100 crores కలెక్ట్ చేసిన మూవీ అండ్ 100 crores బడ్జెట్ పెట్టిన మూవీ కదా, 100 crores అప్పట్లోనే పెట్టారు. అండ్ ఇప్పుడు 300 crores బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయండి, సూపర్ డూపర్ రేంజ్ లో ఉంటాయి కదా. సో అదే రేంజ్ లో నా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి రోబో 2.0 గురించి. అండ్ మీరు ఏ సినిమా గురించి బాగా వెయిట్ చేస్తున్నారు, బాగా ఈగర్ గా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు అనేది మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. మేము ప్రాంక్స్ చేయడం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను తెలుసా. అవును, అప్పుడెప్పుడో నేను పుట్టిండండి. అప్పుడు నువ్వు ఎప్పుడైనా చేసావా? నేను ప్రాంక్స్ చేయలేదు. ఓకే, మేము ఇతరులని ఇబ్బంది పెట్టేలాంటివి చేయాలి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అస్సలు ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నమాట, కానీ నేను మాత్రం చాలా సార్లు ఇబ్బంది ఫీల్ అయ్యాను. ఎందుకు పెట్టలేదు కాజల్, రోజు 11కి ఇబ్బంది పెడుతున్నా జనాల్ని. ఆ ఇబ్బంది అందరికి తీపి ఇబ్బంది అన్నమాట, అందరు బాగా నవ్వుకుంటున్న ఇబ్బంది. చిన్నప్పుడు మేము చేసిన ఆ ఇబ్బంది, అంటే నేను చేయలేదు, మా అక్క మా అన్నయ్యలు వాళ్ళు చేసిన ఇబ్బంది. ప్రాంక్స్ అంటే గుర్తొచ్చింది సడన్ గా, ఎవరైనా కూర్చోబోతుంటే చైర్ పక్కన తీసేయడం, ఇలాంటివి ఎన్నిసార్లు చేసావు చైతు. నేను కుర్చీలో ఇబ్బంది పెట్టను అంట పెద్ద, మళ్ళీ నేను కుర్చీలు తీను కాజల్, ఎవరైనా కూర్చుంటే కింద పెన్సిల్ పెన్నులు పెట్టి చూసారా, అది ఇంకా పెయిన్ఫుల్ బాబోయ్. రైట్, ఓకే, ప్రాంక్ వీడియోస్ ప్రాంక్ కాల్స్ ఇంకా చూపిస్తాము, ఇంకా చేస్తాము. బట్ రైట్ నో అయితే సినిమాల గురించి మాట్లాడుతున్నాం. 2017 లో అందరూ కూడా వెయిట్ చేస్తున్న మూవీ నందమూరి బాలకృష్ణ గారి గౌతమపుత్ర శాతకర్ణి. ఎస్, 100వ చిత్రము. ఏమన్నా ఉందా నిజంగా ట్రైలర్ కాజల్? చాలా బాహుబలి మూవీ మేకింగ్ అంతా కూడా చూసినప్పుడు ఎన్ని ఇయర్స్ పట్టింది, 2 years 3 years అలా పట్టింది కదా. ఇది వచ్చేసి హార్డ్లీ 1 year లో అంత రిచ్నెస్. క్రిష్ గారు ఏమన్నా నా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. యా, సూపర్ షార్ట్ డ్యూరేషన్ లో అంత రిచ్ క్వాలిటీ, ఏమన్నా సినిమాటోగ్రఫియా. అండ్ ఇట్లాంటి హిస్టారికల్ మూవీ ఫర్ ది ఫస్ట్ టైం ఆయన తీయడం, అండ్ చాలా అన్టోల్డ్ స్టోరీ అని ఆయనే ట్యాగ్ లైన్ కూడా చెప్పేస్తున్నారు. కాబట్టి ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్, ఏంటి శతకర్ణి అన్టోల్డ్ స్టోరీ, ఇప్పటి వరకు మనకి తెలియని స్టోరీ ఏంటి అని. సో మేమందరం వెయిట్ చేస్తున్నాం గౌతమిపుత్ర శతకర్ణి, మన నందమూరి బాలకృష్ణ గారి 100th మూవీ గురించి. అందులో బాలకృష్ణ గారి గెటప్స్ కానివ్వండి, శ్రేయ ఎంత బాగుందో తెలుసు నిజంగా. శ్రేయ యాక్చువల్ గా సుభాష్ చంద్రబోస్ సినిమా ఉంది కదా, అప్పట్లో పాత వాళ్ళు ఎలా ఉంటారో చూపించారు. అండ్ అలాగే మనం సినిమాలో కూడా అప్పట్లో ఎలా ఉంటారో చూపించింది శ్రేయ. సో డిఫరెంట్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేయాలి అంటే శ్రేయ అని చెప్పేసి చెప్పడంలో అతిశక్తి లేదు. వరకు హేమా మాలిని హిందీ సినిమాలో, తెలుగు సినిమాలో కనిపించలేదు. అండ్ హేమా మాలిని కూడా ఫర్ ది ఫస్ట్ టైం తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అసలు 60 years దాటినా కానీ ఎంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా కనిపిస్తారు హేమా మాలిని. సో హేమా మాలిని కూడా సిల్వర్ స్క్రీన్ పనేటట్టు తెలుగు సినిమాలో చూడడం కోసం వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. ఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాల గురించి కూడా చెప్పుకుందాము. అలాగే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే, ఓ పెళ్ళం శ్రీదేవి, నా బెల్లం శ్రీదేవి. బెల్లం శ్రీదేవియో పెళ్ళం శ్రీదేవో తెలియదు, కానీ మొత్తానికి శ్రీదేవికి కాల్ చేస్తున్నాం, అడిగి తెలుసుకుందాం ఈ శ్రీదేవి ఏ శ్రీదేవినో. హలో శ్రీదేవి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అమలాపురం. గుర్తొచ్చాను శ్రీదేవి, అమలాపురం. మీ సిస్టర్ కూడా మాట్లాడింది కదా? లేదు, నేను అక్కడనే మీ సిస్టర్ మాట్లాడలే. అయితే ఆ శ్రీదేవి వేరే శ్రీదేవి అనుకుంటా. ఏం చేస్తుంటావు శ్రీదేవి? నా డిగ్రీ కంప్లీట్ అయింది, ప్రజెంట్ ఖాళీ. మేము ఈ రోజు ఫ్రైడే రోజున రాబోతున్న సినిమాల గురించి మాట్లాడుతున్నాము. ఈ సంవత్సరం 2017లో ఏ సినిమా రిలీజ్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు? ఏ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నావు? నాకు ఫేవరెట్ హీరో రామ్. రామ్ సినిమాల కోసం వెయిట్ చేస్తాను. ఓకే, నేను శైలజ చూసావా? చూసాను. ఓకే, అయితే లాస్ట్ సినిమా నువ్వు నేను శైలజనే చూసావేమో లాస్ట్ ఇయర్. అలా కాదు, ఇంతకు ముందు నేను ఓటింగ్స్ జరిగినప్పుడు ఫోన్ చేశాను. నాకే ఓటేసావు కదా నువ్వు? నాకు గుర్తుందా శ్రీదేవి?
ఏ గుర్తుకి ఓటేసావు చెప్పు, ఏ గుర్తుకి ఓటేసావు చెప్పు. హార్ట్ సింబల్. థ్యాంక్ యూ సో మచ్. నీకు అద్భుతమైన విషయం చెప్పిన రామ్ గురించి. రాము ఈ సంవత్సరం రాబోతున్న సినిమాలో 15 kg వెయిట్ పుట్ ఆన్ చేసి కొంచెం చబ్బీగా వస్తున్నాడు హీరోగా. బొద్దుగా చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా పొద్దుగా రాముని చూడొచ్చు ఇప్పుడు. దట్స్ ద లేటెస్ట్ అప్డేట్ యాక్చువల్లీ రామ్ గురించి. యాంకరింగ్ బాగుంటది మీ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. ఇగో చైతు కాజల్ ఒక సినిమాలో నటిస్తా, సినిమాకి ఏం టైటిల్ పెడతావు నువ్వు? వినడానికి చాలా ఇబ్బందిగా ఉందా చైతు కాజల్ కలిసి సినిమాలోకి వస్తారు అంటే? కాజల్ హీరోయిన్ గా చేస్తే ఓకే, కానీ చైతు కాజల్ పక్కన చైతు చేస్తే బాగోదు అంటుంది. హీరోగానా? నేను హీరో ఏం మాట్లాడుతున్నా? కాదు చైతు, నువ్వు అయితే ఇంకా మంచి హీరోయిన్ తో చేయాలి అని చెప్తున్నా. సైలెంట్ గా వేసేసాగా నాకే. సూపర్. ఎనీవేస్ మీరందరూ ఏం చేసినా కూడా ఆదరిస్తారు, మాకు అది తెలుసండి. సో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, మిమ్మల్ని అలరిస్తూ ఉంటాం. ఓకేనా? చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ శ్రీదేవి. బాయ్ బాయ్. ఎస్, చూస్తున్న అమలాపురంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాము. స్పెషల్ హాయ్ మన నాగేశ్వరరావు గారికి, కెమెరామెన్ నాగేశ్వరరావు గారు, అంటే నా కెమెరాకి కెమెరామెన్ నాగేశ్వరరావు గారు అనమాట. ఆయనది కూడా అమలాపురం దగ్గరే అనమాట. మీకు కూడా హాయ్ అండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. అమలాపురంలో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొక మూవీ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఏంది ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తున్న మూవీ అంటే, కృష్ణవంశీ గారి సినిమాలు అంటే ఖచ్చితంగా పండగ వాతావరణం అంతా కనిపిస్తుంటది, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్ని ఉంటాయి, రైట్? సో కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వస్తున్న నక్షత్రం మూవీ గురించి నేనైతే వెయిట్ చేస్తున్నా. అది సాయి ధరమ్ తేజ్, ఇటు రెజీనా అండ్ ఇంకా ప్రజ్ఞా జైస్వాల్, వీళ్ళ కాంబినేషన్ వస్తున్న మూవీ నక్షత్రం చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంది. ట్విట్టర్ లో అయితే వీళ్ళు పిక్చర్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఆ మూవీ గురించి అప్డేట్ పెట్టినప్పుడల్లా అనిపిస్తుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ అని చెప్పేసి. సో 2017 లో మచ్ అవైటెడ్ మూవీ ఏది అంటే కనుక నక్షత్రం అని చెప్పడం కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మూవీ అంటే ఈ హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసుకునే లాంటి స్టోరీస్ ఈ హీరో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అండ్ శర్వానంద్ గురించి రామ్ చరణ్ కూడా చెప్పాను కదా. అసలు శర్వానంద్ నాని సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారో నేను కూడా, నాకు ఆ సెన్స్ ఉంటే బాగుండేది అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు. నాకు లేదు, రామ్ చరణ్ కావాలంటే నాకు అవసరం కూడా లేదు. నీకు నాకు లేవు చైతు, నీకు లేదు కాబట్టి ఇక్కడ ఉన్నావు చైతు. కాబట్టి తిన్నగానే మాట్లాడి క్లియర్ కట్ గా అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నువ్వు ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ ఆ మూవీస్ గురించి ఆలోచిస్తాడని చెప్పినావు. సో శర్వానంద్ ఇంకా నాని ఇప్పుడు ఏ మూవీస్ తో రాబోతున్నారు 2017? నన్ను శర్వానంద్ రామ్ చరణ్ తో పోల్చినందుకు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. శర్వానంద్ మూవీ శతమానం భవతిలో శర్వానంద్ తో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. సో ఈ మూవీ గురించి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. 3 generations గురించి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. ఎలా ఉంటుందా అని నేనైతే చాలా ఎక్సైటింగ్ అండ్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నాని విషయానికి వస్తే చెప్పడం లేదు, ఏ మూవీ అయినా సరే డెఫినెట్ గా సూపర్ హిట్ సక్సెస్ కొట్టాల్సిందే, నానికి ఫుల్ కాంప్లిమెంట్స్ రావాల్సిందే. ఇప్పుడు నేను లోకల్ చెప్పడేవా కాజల్, ఎందుకు కాదు అంత కక్కుర్తి పడుతుంది? పక్కా లోకల్ కాదు, నేను లోకల్. అదే నేను పక్కా లోకల్ చెప్తే నువ్వు నేను లోకల్ చెప్తాను. లీడు బొంగుల లీడు. నేను లోకల్ అనే మూవీతో నాని రాబోతున్నాడు. ఫుల్ కామెడీ ఉండబోతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సో వెయిట్ చేయండి. నాని మూవీస్ ఎలా అయితే మనం ఎంటర్టైన్ చేస్తాయి, ఈ మూవీ కూడా అలాగే ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పేసి ఈ 2017 లో మనం ఊహించుకుందాం. ఈ సినిమాలో నవీన్ చంద్ర కూడా ఒక డిఫరెంట్ లుక్ తో రాబోతున్నాడు. చూసారు కదా, మా షోకి వచ్చినప్పుడు కూడా తను అసలు క్యాప్ తీయలేదు, అంత కాన్ఫిడెన్షియల్ గా తన లుక్ ని అలా భద్రపరుచుకున్నాడు అనమాట. సో నేను లోకల్ కూడా మచ్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2017. ఇంకా మూవీస్ గురించి మాట్లాడదాము. అండ్ రైట్ అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరు కాల్ చేసినాము అంటే, పాపం చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ లక్కీగా కాల్ కనెక్ట్ అయినందుకు ప్లీజ్ మా సిస్టర్ కి చేయండి, చాలా మెసేజ్ పంపించాను అని రిక్వెస్ట్ చేశాడు కదా. ఎస్, సిద్ధు రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ సిస్టర్ శ్వేతకి కాల్ చేయమని. సో లెట్స్ కాల్ శ్వేత. హలో హలో హలో, ఎవరు? శ్వేత గారు మాట్లాడేది? శ్వేత గారు నమస్తే అండి, నా పేరు జాన్ అండి. ఎవరండి? నా పేరు జాన్ అండి. అయితే నేను MTP movies.com నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? MTP movies.com. MTP movies.com నుంచి మాట్లాడుతున్నాను. మీ బ్రదర్ సిద్ధార్థ్ కదండి, సిద్ధు?
తను రిజిస్టర్ చేసుకున్నాడు మేడం. ఆల్టర్నేటివ్ నెంబర్ మీది పెట్టారు. తను వచ్చేసి మూవీ టికెట్స్ గెలుచుకున్నాడండి. సో అందుకని కాల్ చేసాం శ్వేత గారు. అవునా అండి, అదే ఏ మూవీకి టికెట్స్ కావాలి, ఎన్ని టికెట్స్ కావాలి చెప్తే గనక మీ పేరు మీద టికెట్స్ బుక్ చేస్తాము. సో దట్ యూ కెన్ కమ్ డౌన్, యూ కెన్ కలెక్ట్ యువర్ టికెట్స్ అండ్ యూ కెన్ గో అండ్ వాచ్ ద మూవీ అండి. అలాగే ఆ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి మనిషిలాగా మాట్లాడండి. హలో సిద్ధు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ సిద్ధు అండి, ఐఎమ్ జాన్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ mtpmovies.com మేడం. వాట్ హ్యాపెండ్ జాన్? మ్యామ్ ఈ అమ్మాయి ఒకసారి మాట్లాడండి మేడం. హలో, పేరేంటమ్మా? శ్వేత. హలో శ్వేత గారు, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ mtpmovies.com అండి. ఎవ్రీ మంత్ కాంటెస్ట్ రన్ చేస్తాము. వాళ్ళలోంచి ఒకరు విన్ అవుతారు, వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇస్తాం అనమాట. ఇయర్ లాంగ్ రిలీజ్ అయిన మూవీస్ లోంచి ఏదో ఒక మూవీ సెలెక్ట్ చేసుకోవచ్చు, దానికి ఫ్రీ టికెట్స్ ఇస్తాము, ఎన్ని కావాలంటే అన్ని. సో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఖైదీ నెంబర్ 150 కావాలా, గౌతమిపుత్ర శతకర్ణికి కావాలా, రోబో 2.0 కావాలా, బాహుబలి 2 కావాలా, ఎన్ని టికెట్స్ కావాలి తొందరగా చెప్పండి. నెంబర్ ఆల్టర్నేటివ్ అన్నారు కదా, అన్ని నెంబర్ కి ఫోన్ చేసి కనుక్కోండి. ఆల్టర్నేటివ్ నెంబర్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఆల్టర్నేటివా? 2 నంబర్స్ ఉన్నాయమ్మా ఇక్కడ, ఇది కూడా ఎలిజిబుల్ అయింది. అయితే వేరే నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్ బిజీ వస్తుందండి. చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాం, బట్ అది కనెక్ట్ అవ్వలేదు. సో మీది ఎక్స్పైర్ అయిపోతుందండి. ఇంకొక 5 minutes లో మీరు తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకొని చెప్పకపోతే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. టోటల్ గా ఎవరికి మూవీ టికెట్స్ రావు. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మీరు ఒక మూవీ సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని టికెట్స్ కావాలో చెప్తే మేము బ్లాక్ చేసి పెడతామండి. సరే అండి. సో ఏ మూవీకి కావాలి చెప్పండి మేడం. 5 minutes ఉంది కదా, 5 minutes తర్వాత చెప్తాను. 5 minutes అంటే అయిపోయిందండి. ఆల్మోస్ట్ 3 minutes ఆల్రెడీ అయిపోయింది, ఇంకో 2 minutes ఉంది. సో తొందరగా చెప్పండి. ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది మేడం కాల్, మీరు తొందరగా చెప్తే మంచిది. పర్లేదండి, మూవీస్ టికెట్స్ లేకపోయినా కానీ పర్లేదు. ఓకే, పోనీ మీకు ఏ హీరో ఇష్టమో చెప్పండి, ఆ హీరో మూవీ టికెట్స్ బ్లాక్ చేస్తాం. శ్వేత గారు, ఈ అవకాశం మీకు కాదండి. యాక్చువల్లీ మీ అన్న గెలుచుకున్నారు, కానీ మీ అన్న ఫోన్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి మీకు ఫోన్ చేశాము. ఈ విషయం మళ్ళీ మీ అన్నకు తెలిస్తే గొడవలు అయితే మీరు చెప్పేసండి ఏదో ఒక మూవీ, ఆ మూవీ టికెట్స్ మేము బ్లాక్ చేస్తాం. మీ పేరు కానీ మీ అన్న పేరు మీద. మీ అన్న ఈ టికెట్స్ కోసం ఆల్రెడీ 5,000 రూపీస్ పెట్టి ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకున్నాడండి. నాకు అసలు నమ్మబుద్ధి కూడా కావట్లేదు. ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు? ఇంత ట్రై చేసినా కూడా ఇంత డీటెయిల్స్ చెప్పినా, ఇన్ని క్లూజ్ ఇన్ని ఇచ్చినా కూడా నీకు ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు? మా అన్నయ్య 5,000 పెట్టి మరి బుక్ చేస్తున్నాడంటే వాడికి అంత సీన్ లేదా మీ అన్నయ్యకి? అవునా, మీ అన్నకి అంత సీన్ లేదా? నేను అలా అనలేదు. అర్థమవుతుందిలే, వాడికి అంత సీన్ లేదన్నట్టే మాట్లాడు. 5,000 టికెట్ల కోసం ఖర్చు పెడతాడు అన్నట్టు. ఎనీవే శ్వేత, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. మీ అన్న సిద్ధు మాకు రిక్వెస్ట్ చేస్తాడు నేను ప్రాంక్ చేయమని. పటాస్ పంచుకోవడాక కాదమ్మా, ఇది మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చైతు కాజల్. పటాస్ పంచేసి ఇంకా నాశన ఇష్టం సినిమా చూపిస్తామా అవన్నీ ఉన్నాయి. ఈటీవీ ప్లస్ ఛానల్ లో ఉన్నాయి. ఈటీవీ ప్లస్ లో ఈ షోస్ తో పాటు మస్త్ టైం పాస్ అని ఇంకో షో వస్తుంది కదా, అందులో కాజల్ అని చైతు ఉంటారు కదా, ఆ షో నుంచి కాల్ చేసాం మేము. mtpmovies.com నుంచి ఈటీవీ ప్లస్ కి షిఫ్ట్ అయ్యారన్నమాట. ఇంకా ప్రాంక్ మూడ్ లోనే ఉన్నావు నువ్వు. ఎవరో ఇది కూడా ప్రాంక్ చేస్తున్నారు అనుకుంటున్నావు. మీ అన్నయ్యకి కాల్ చేయి, నానికి. లిజన్ శ్వేత, ఇక్కడ అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది కదా చైతు, అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది కదా కాజల్. ఇద్దరం కూడా కలిసి షో చేస్తున్నాం. ఈ షో పేరు మస్త్ టైం పాస్, ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. నువ్వు సూపర్ ప్రాంక్ అయిపోయావు అనమాట, అస్సలు నమ్మట్లేదు. నిన్ను ఎలా నమ్మించాలి చెప్పు? మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచే కాల్ వచ్చింది అని నీకు ఎలా నమ్మించాలి మేము చెప్పు? నమ్మవా? డిసైడ్ అయిపోయావు నువ్వు నమ్మకూడదని. నమ్మితే ప్రాంక్ అవుతావని చెప్పేసి నీకు తెలుసు కాబట్టి నేను ప్రాంక్ అవ్వలేదు. వీళ్ళు నమ్మను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినావా? నమ్మకపోతే ప్రాంక్ అవ్వని చెప్పేసి. నమ్మకపోతే ఇంకా సూపర్ ప్రాంక్ అయిపోయినట్టు. నువ్వు నిజం చెప్తున్నా, నమ్మకపోతే ప్రాంకే కదా. కానీ ఇంటికి మా అన్నయ్య ఎక్కడున్నాడు? మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలియదు కానీ సిద్ధుతో ఇందాకే మాట్లాడాము. చాలా సార్లు రిజిస్టర్ చేసుకున్నాము. మా సిస్టర్ శ్వేతకి కాల్ చేసి ప్రాంక్ చేయండి అని చెప్పేసి అన్నాడు. కరీంనగర్ లో ఉన్నాడు మీ అన్నయ్య. అవునా? అలా కూడా అనిపిస్తుందా? మీరెవరు ఇంటికి?
కరీంనగర్ కాదా మీ అన్నది? ఎక్కడ మీ అన్నది? అన్నది కరీంనగరే. మీరెవరు ఇంతకి? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ స్టూడియోలో ఉన్నాం ప్రస్తుతానికి. కాదు శ్వేత, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నాకు నా ఇష్టం అదే కదా, ఇలా ఫోన్ చేసి పడితే అలా ఫోన్ చేసి మాట్లాడించి మస్త్ టైం పాస్ చూడట్లేదు, ప్లీజ్ చూడు మస్త్ టైం పాస్ కూడా. ప్రాంక్ కాల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మస్త్ టైం పాస్ ఏనమ్మా, మస్త్ టైం పాసే. అవునా? అవును అవును. టీవీలో అయితే యూట్యూబ్ వెళ్ళేసి మస్తు టైం పాస్ అని కొట్టి సర్చ్ చేయి, మా షో వస్తుంది, అక్కడ చూసి ఆనందపడు. ఓకేనా? ఇప్పటికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. టైం కూడా లేదు, ముందు మీరు ఎవరో చెప్పండి. చైతు కాజల్ ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్. ఫేస్బుక్ లో సర్చ్ చేసుకుంటావు, గూగుల్ లో సర్చ్ చేసుకుంటావు, యూట్యూబ్ లో సర్చ్ చేసుకుంటావు, నీ ఇష్టం. లేదా టీవీలోనే చూడొచ్చు. నేను అడుగుతున్నా. కాదు విను, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేసిన తర్వాత మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అవ్వు. ఐ మీన్ చూడు, సెర్చ్ లో మస్త్ టైం పాస్ అని ఫేస్బుక్ పేజ్ కొట్టు. ఓకే, దానిలో మేము స్టేటస్ పెడతాం, శ్వేత నువ్వు ప్రాంక్ అయ్యావు అని. ఓకే, అది చూసి నమ్ము. ఓకేనా? ఇంతకంటే నేను నీకు నమ్మించడానికి నా దగ్గర ఇంకా వేరే దారి ఏం కనిపించట్లేదు. అసలు పేజ్ ఎలా చూస్తారు కానీ నాకు తెలియదు. సర్లే వదిలేసే. నిన్ను నమ్మించడం మా షో కాదు, మిమ్మల్ని నవ్వించడం మా షో. చూసిన అయితే నవ్వుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. నువ్వు నమ్మకపోవడం కూడా మమ్మల్ని బాగా నవ్వించింది. థ్యాంక్స్. యాంకర్ లాగా ఇన్ని గలగల గలగల ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నీకు యాంకర్ లాగా అనిపించలేదా మేము? ఇప్పుడు కన్నా నమ్మలేదా? చైతు కాజల్. నాకైతే నీకు ఖచ్చితంగా నమ్మించాలని ఉంది కాబట్టి నువ్వు మస్త్ టైం పాస్ పేజ్ లోకి వెళ్ళు, అక్కడ చూడు శ్వేత నువ్వు ప్రాంక్ లేదంట ఆమెకి. తను మమ్మల్ని ప్రాంక్ చేస్తుంది. అయితే ఫేస్బుక్ లేకుండా ఎవరుంటారు ఈ మధ్య కాలంలో? ఎందుకు లేరు, ఉండరు చాలా మంది. ఆ వాయిస్ వింటుంటే నిజంగానే లేదు నాకు. ఎనీవే శ్వేత, మీ అన్నకు ఫోన్ చేసి కనుక్కో, అప్పుడైనా నమ్ముతావు. ఓకేనా? ఎవరికి ఫోన్ చేస్తాను? సిద్ధుకి కాల్ చేసి కనుక్కో. నాకు ఎందుకు సిద్ధు ఎక్కడ ఉన్నాడని డౌట్ వస్తుంది. సిద్ధు ఇక్కడ లేడమ్మా, సిద్ధు కరీంనగర్ లో ఉన్నా అని చెప్పాడు ఇందాకే మా షోలో మాట్లాడాడు. నీకు అన్ని డౌట్లు ఉంటాయి కనుక, నీకు ఇన్ని డౌట్లు క్లారిఫికేషన్ కావాలంటే సిద్ధుకి ఫోన్ చేసి కనుక్కో. ఓకేనా? చాలా. ఆ అమ్మాయి పేరేంటి? ఈ అమ్మాయి పేరు కాజల్. కాజల్. మీ పేరేంటి? చైతు. జాన్ అన్నాడు. జాన్ అని ప్రాంక్ చేయడం కోసం అన్నావు అమ్మా అది. అండ్ నువ్వు ఇంకొక పని చెయ్యి, మీ ఇంట్లో నీకు ఫేస్బుక్ లేదు సరే నేను నమ్ముతాను, కానీ ఇంట్లో టీవీ ఉంది కదా, ఈటీవీ ప్లస్ వస్తుంది కదా? రావట్లేదు. రామచంద్ర, నేను చెప్పిన సింపుల్ రెస్పాన్స్. ఫోన్ పెట్టేసినాక మీ అన్న సిద్ధుకి ఫోన్ చేసి మాట్లాడుకో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ శ్వేత. బాయ్ బాయ్ శ్వేత, నైస్ టాకింగ్ టు యూ. బాయ్. యాక్చువల్లీ వెరీ వెరీ అవును, మేము నటించడం కోసం మాకు ఇక డబ్బులు ఇస్తున్నారు. బాయ్. అమ్మయ్య శ్వేత, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్వేత. నిజంగా ఒకరిని నమ్మించడం కూడా ఇంత కష్టం అయితే అనిపించినాము. నమ్మించడమే కష్టం అని అనుకున్నాం ఇప్పటిదాకా, ఒకరిని నమ్మించడం కూడా ఇంత కష్టం అని చెప్పేసి ఈ రోజే తెలిసింది. సూపర్. ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్స్ అయ్యాయి కదా చేతు, ఇంతలాగా నమ్మకుండా ఎవ్వరూ లేరు. నమ్మింది ఖాళీగా ఉన్నట్టుంది. సర్లే ఎవరో ఫోన్ చేసరికి దిల్లు టీవీలో మన వాయిస్ చాలా సేపు వినొచ్చినట్టు మాట్లాడింది. ఇంతసేపు వేసేస్తాం అనుకుంటున్నావా? చాలా వరకు ఎడిటింగ్ లో లేదు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. ఎవరెవరైతే మా షోలో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోయే ముందు మళ్ళొకసారి గుర్తు చేస్తాము, 2017 లో చాలా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి మూవీని చూడడానికి ప్లాన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. వీలైతే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. సూపర్. As always say, love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.